ఇవన్నీ మనం ఊహించవచ్చు. కానీ ప్రపంచం ఆగిపోతుందని ఎవరైనా ఊహించారా? ఊహించనిది జరగడమే జీవితం అనుకుంటే జరుగుతున్న పరిస్థితిని విపత్తు అనాలా, వినాశనం అనాలా, లేక మహమ్మారి వికట్టహాసం అనాలా? తిన్నది అరక్క గొడవ పడితే కొద్ది రోజుల పాటు కర్ఫ్యూ చూశాం. తిండి లేక గొడవ పడితే లాఠీచార్జ్ చూశాం. అమ్మవారు పోసిందనో, అనుకోని జబ్బు వచ్చిందనో, అయినవారు దూరమయ్యారనో స్వీయ గృహ నిర్బంధం చూశాం. కానీ ఇవన్నీ కలగలిపి ఒకేసారి అనుభవిస్తూ ఆచరించడం బహుశా జీవితంలో ఇదే మొదటిసారేమో. మునిపెన్నడూ లేని విధంగా సంస్కృతి సాంప్రదాయాలపై చర్చలు, శుచి శుభ్రతలపై అవగాహనలు, తినే తిండిపై నియంత్రణలు, అడుగు తీసి అడుగు వేయడానికి నిబంధనలు వెరసి కొత్త లోకంలో జీవిస్తున్న అనుభూతి. డబ్బు లేని వారికి ఇదొక పాఠమా? అంటే ఉన్నోడికి ఇది గుణపాఠమా? లేక ప్రపంచానికి ఇది సవాలు మాత్రమేనా? కొద్ది కాలం తర్వాత యథా రాజా తదా ప్రజానేనా? ఘంటసాల గారు చెప్పినట్లు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఒక్కసారి మార్చి 22 నుంచి చూసుకుంటే పబ్బులు లేవు, క్లబ్బులు లేవు, బార్లు లేవు, వైన్సులు లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. అల్పాహారశాలలు, శాకాహార మాంసాహారశాలలు, పానీపూరి, పావుబాజీ, మిర్చి బలు లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. హార్డ్ రాక్ కేఫ్లు, బరిస్తా రెస్టారెంట్లు, బావాచి బిర్యానీలు, బెస్కిన్ రాబిన్సన్ ఐస్ క్రీంలు లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. బళ్ళు లేవు, బంకులు లేవు, పెట్రోల్ లేదు, డీజిల్ లేవు, బ్రాండెడ్ బట్టలు లేవు, బరి తెగింపులు అస్సలే లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. చీరలు లేవు, చీటికి మాటికి షాపింగులు లేవు, సినిమాలు లేవు, షికార్లు లేవు, బాహ్య సౌందర్యానికి బ్యూటీ పార్లర్లు లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. గుళ్ళు లేవు, బడులు లేవు, చర్చిలు లేవు, మసీదులు లేవు, పూజలు లేవు, నమాజులు లేవు, ప్రార్థనలు లేవు. నమ్మకం ఒక్కటే మిగిలింది. అయినా జీవితం ఆగిపోలేదు. కాలుష్యం లేదు, కలహాలు లేవు, కళ్ళబొల్లి మాటలతో టైంపాస్లు లేవు, యాత్రలు లేవు, తీర్థయాత్రలు లేవు, టూరిజం అంటూ టూర్లు లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. స్విమ్మింగ్ పూల్స్ లేవు, మెక్డొనాల్డ్ లేదు, కేఎఫ్సీలు లేవు, పిజ్జాలు లేవు, బర్గర్లు లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. అయిన దానికి కాని దానికి అపాయింట్మెంట్లు తీసుకొని దవాఖానాల్లో రోజంతా వేలకు వేలు తగిలేసే రోగాలు డాక్టర్లు చెప్పకుండానే మాయమయ్యాయి. ఎలా? ఇరుగు పొరుగు అంటూ మునుపటి బాంధవ్యాలు మళ్లీ పుట్టాయి. ఎలా? పనివాళ్ళు రాకపోయినా పనులేవి ఆగలేదు. ఎలా? మంచితనం, మానవత్వం మబ్బు పట్టిన ఆకాశంలా ముంచెత్తే వరదల్లా వెల్లువెత్తాయి. ఎలా? డబ్బులున్నా ఏమీ కొనలేరు, బయటకెళ్లే ధైర్యం చేయలేరు, నిత్యావసరాలు తప్ప నిర్జీవమైన వేటిని కొనలేరు. డబ్బున్న ధనవంతుడు, సామాన్యుడు అంతా ఒకటే అని ఎవరైనా చెబుతున్నట్టుందా? ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిందేమిటి? మనకు మనమే అంతర్మదనం చేసుకోవాల్సిన సమయం ఇది. కుటుంబ వ్యవస్థ బలోపేతమైందా? అన్యోన్యత పెరిగిందా? బంధాలు బలపడ్డాయా? పిల్లలపై వాత్సల్యం పెరిగిందా? ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందా? ఆలోచనల్లో పదును పెరిగిందా? డబ్బుపై వ్యామోహం తగ్గి ప్రాణమున్న వాటిపై ప్రేమ పెరిగిందా? ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిందేమిటి అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయం బహుశా ఇదేనేమో. ఆలోచించండి, ఆచరించండి, అనుభవించండి. ప్రకృతిని గాలి పీల్చుకోనివ్వండి. జై హింద్. share chat